హాయ్ అండి, నేను మీ సిరి వెల్నెస్ కోచ్ నుండి. టుడే మై ఆఫ్టర్నూన్ ఫుడ్ ప్లేట్ అనమాట. మనము వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు మనం ఎలా ఆఫ్టర్నూన్ ఫుడ్ ప్లేట్ అనేది డిజైన్ చేసుకోవాలనేది చెప్తున్నాను అనమాట. అంటే మీకు ముందు వీడియోలో చెప్తున్నాను కదండి, హెల్త్కి సంబంధించి మంచి మంచి టిప్స్, వెయిట్ లాస్ జర్నీస్ ఇవన్నీ చెప్తానని చెప్పి దానికి సంబంధించి అనమాట. మనం ఏంటంటే ఒక కప్పు మనం తినేదాని మీద కొంచెం తగ్గించుకొని ఒక కప్ రైస్ తీసుకోవాలి. సేమ్ కప్ తోటి కర్రీ తీసుకోవాలి. అదేంటంటే మనకి సాంబార్, రసం, ఆకుకూర కర్రీ ఈ టైప్లో ఉండాలన్నమాట. ఇదేంటంటే మనకి ప్రోటీన్ సోర్స్ కింద వచ్చి పన్నీరు విత్ ఎగ్ ఫ్రై అనమాట. ఫైబర్ కిందకు వచ్చి మనము ఆనియన్ ప్లస్ బీట్రూట్, క్యారెట్ ఇవి తీసుకున్నాం అనమాట. ఇట్లాగా మన డైలీ ఫుడ్ ప్లేట్ అనేది డిజైన్ చేసుకోవాలన్నమాట. కాప్స్ ఎంత తగ్గించుకుంటే మనం అంత వెయిట్ లాస్ అయ్యేదానికి యూజ్ అవుతుంది. అట్లాగానే ఎంటీ స్టమక్తో కానీ ఉండకూడదండి, ఓవర్ వెయిట్ అయిపోతారు. స్టమక్ అనేది ఫుల్ అవ్వాలి, కాప్స్ తగ్గించుకోవాలి. ఆనియన్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఆకుకూర కర్రీస్ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా దీంట్లో కీరా, ఇంకా వెజిటేబుల్స్ ఏమన్నా మనం తినగలిగే ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు, ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా చాలా హెల్త్కి సంబంధించి టిప్స్ అనేది చెప్తుంటాను. వెయిట్ లాస్ జర్నీకి చెప్తాను, వెయిట్ గెయిన్కి చెప్తాను, వెయిట్ మేనేజ్ చేసుకునే దానికి చెప్తాను. కాబట్టి మన ఛానల్ని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుందేమో షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉండి ఇంకా వెయిట్ల గురించి అయినా కానీ వీడియోస్ చేయాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.